మీరు ఈ భూమిని ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారమ్మా? 25 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి మీరు సాగులో ఉన్నారు. మేమే సాగులో ఉన్నాం. ఆ మామిడికాయలు గాని ఈ మొత్తం మేమే అమ్ముకుంటున్నాం, మేమే తీసుకుంటున్నాం. అటు ఫలసాయం కూడా ఏంటంటే ఇప్పుడు ఆ బొబ్బర్లని అయ్యని ఉలవలు అవన్నీ మేమే చల్లుకుంటున్నాం, మేమే తీసుకుంటున్నాం ఆ పంట. ఈ సంవత్సరం ఎవరు రాలా. ఈ సంవత్సరం ఆయన దొంగ పట్టా చేయించుకొని, మరి ఆయనకి ఎవరు చేశారో దొంగ పట్టా తెలియదు. ఈ సంవత్సరం దొంగ పట్టా చేయించుకొని నాదే అని చెప్పి ఆయన అడ్డం తీసుకోండి మాకు. సరే అమ్మా, ఆ పట్టాల విషయం కూడా పూర్తి స్థాయిలో సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్ గారి ఆఫీసులో మొత్తం తీసుకొని దాంట్లో నక్షాలు ఎవరు ఉన్నారు ఏంటనే మేము మొత్తం పరిశీలించిన తర్వాత మీకు ఎంఆర్ఓ గారితో ఏ విధంగా న్యాయం జరగాలో అప్పుడు మాట్లాడదాం. నమస్కారం సార్, తహసీల్దార్ గారు. నా పేరు కేలోత్ కృష్ణ అండి. నేను ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నాగుపల్లి మొన్న జరిగిన ఘర్షణ ఉంది కదా, భూఘర్షణ, దాని మీద ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడాను సార్. నేను ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నాను. ఎస్ఐ గారు చెప్పేది ఏంటంటే, మాకు నాగమణి అనే ఆమె మీద మేము తహసీల్దార్ గారి ఆదేశాల మీదకి కేసు కట్టాల్సి వచ్చింది అంటున్నారు సార్. ఇక స్థానికులు చెప్పింది ఏంటంటే, మాకు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ప్రకారం ఒక్కొక్కళ్ళకి ఎకరా ఇచ్చారు, 130 మందికి ఇచ్చారండి. ఎవరైతే ఎలిగేషన్ పెడుతున్నారో ఆమె పేరు ఏదన్నారు, ప్రమీల గారు, వాళ్ళ పక్కకు ఉన్న మాట వాస్తవమే. ఆ చెట్లు ఏదైతే ఆ చెట్లు ఉన్నాయో పామాల చెట్లు వాళ్ళది. ఆ పట్టాన్ని బేస్ చేసుకునే ఇది మాదని అంటున్నారు తప్ప ఇది వాళ్ళది కాదు. నక్షాలు కూడా వాళ్ళది లేనట్టు తేలింది. మేము తహసీల్దార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. ఈ విషయం మీద మీ దగ్గర నేను వివరాలు తీసుకుందామని చెప్పేసి ఫోన్ చేశా సార్. అంటే ప్రజెంట్ కి ఇక్కడ నేను లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నా, నేను కూడా కలుస్తాను, మీకు వస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు అని చెప్తారా? ఇప్పుడు నేను ఫీల్డ్ మీద దాదాపు 130 మంది ఉన్నారండి ఇక్కడ ల్యాండ్ దగ్గర. అయితే ఇక్కడికి వచ్చాను, నేను అందరితో మాట్లాడాను. ఏదది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ నాగుపల్లి మామిడి తోట సార్. సరోజ్ మరి ఐడియా ఉందా? 454/23/71 సార్. ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు గాంధీ భవన్ హైదరాబాద్ నుండి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ మొత్తం తెప్పించుకున్నాను. నేను తెప్పించుకుని ఎస్ఐ గారితో మాట్లాడాను. ఇల్లు కూడా అంటే ఆ సంబంధిత వ్యక్తుల మీద కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు యాక్షన్ తీసుకోలేదంటే అసలు ఏం జరిగింది అనేది ఎస్ఐ గారు కనుక్కుంటే, ఎస్ఐ గారు లేదండి తహసీల్దార్ గారు ఈ నాగమణి అనే ఆమె మీద మాకు తహసీల్దార్ గారు ఆర్డర్స్ ఇచ్చారు, ఆ మీద కేసు కట్టాలని చెప్పేసి, అందుకోసం మేము ఆమె మీద ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది, నిన్నే చేయాల్సి వచ్చిందని అన్నారు సార్. ఎవరైతే నాగమణి అనే ఆమె ఉందో అసైన్ అయింది, అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి రికార్డ్ లేదు, అదే కదా? అవును సార్, అవును సార్, అవును సార్. అవునవును. ఆ విషయంలో మీతో డిస్కషన్ చేద్దామని చేసేసారు. రాండి మరి ఒకసారి అక్కడ రమ్మంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ సార్.